విదేశాల్లో గొర్రెలను బలి ఇస్తారు, అదియును ఆడగొర్రెలనే. స్వదేశంలో మేకలను, ఎద్దులను, ఆవులను, బర్రెలను వగైరా నల్ల కోళ్లను బలి ఇస్తారు. మరి ఏ దేశంలోనూ సింహాలను, పెద్ద పులులను కాదు. వాటిని అర్పణగా ఆరగించవా మీ ప్రతిమలు? అప్పుడు మీరే దానికి ఆహారం, భుక్తి భోజనం సంతృప్తిగా. భయం మీ బలహీనతే ఆడా ఏడ. ఏడైనా మతోన్మాద హింసకు మీరే దాసోహం. బిలీవియర్స్, పాపాత్ముల, మీరు మీ అమ్మలకు పుట్టలేదా? ఆత్మలకు పుట్టారా? ఏంటిది? దేహంలో ఆత్మ బరువు తెలుసా మీకు? ఇహ నరకం ప్రాసాదమే వారం వారం. మీరు అఘోరమే మారణహోమం. గుంపు గుప్తంగా ఏడ ప్రభు, ఏడ కాదే, ఏడ కాదే, ఏడ కాదే. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం తన్మంత్ర బ్రాహ్మణాధీనం. బ్రహ్మనేవ మమ దేవత. అంటే దేవుడే బ్రహ్మ, బ్రహ్మే దేవుడు. వాడే బ్రాహ్మణుడు. దేవుడంటేనే బ్రాహ్మణుడు. నీ మత గ్రంథం బ్రాహ్మణుడి అనువాదం. వాడే రాసుకున్న తెల్ల కాగితాల కుతంత్ర మంత్రం. లోకం శాంతించని మారణకాండ. నిత్య నూతనంగా అగ్గి పెట్టేది మీరే. ముందు మనిషికి నరుని కోరికలకు నాపరాయిలు కరుగుతాయా? శాపమా? మీ అజ్ఞాన గాఢాంధకారమా? అది రసాయన చర్యల ఉపోద్ఘాతమే. ఉప్పురాళ్ళైనా ఒట్టిగా కరగవులే. బుద్ధి తెచ్చుకో మట్టి దెబ్బనైనా. రివ్వంత దీపమా గోలి గాలికారక. ఇప్పుడు ఆమెన్ కాదు, హల్లెలూయా అనండి. మొద్దు బారిపోయిన ఆడ ముసుగులు తొలగి. ముసుగులే తొలగి. మోకాళ్ళు వేడండి. మా నేరమేంటని నిలదీయండి నా కొడుకులను, మీ కొడుకులను. బైబిల్లో పాపం ఆడది మాత్రమే చేసింది. ఎవడు చేయించాడు? సైతాను వాడే, దేవుడు వాడే. దేశం ఏదైనా తోడు దొంగల వికృతం. మిస్టర్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, తెలుసుకో. బ్రాహ్మణ భావజాలంతో పూజలు చేసే కుటుంబంలో పుట్టానేమో కానీ హిందుత్వంగా చెప్పుబడుతున్న హిందూ కుటుంబం. నేను హిందువుగా మరణించును. నా శవం కూడా క్రిస్టియానిటీలో చేరదు. ఇది అంబేద్కర్ చెప్పిన మాట. మరి నువ్వెందుకు విదేశీ మనోవైకల్యాన్ని మోస్తావు? పరదేశీ క్రీస్తు ప్రోపగాండని. అంబేద్కర్ దేవుడా? అయితే ఏది ఒక మహిమ చూపించు. పవిత్రుడు, పరిశుద్ధుడు అని ఒప్పుకుంటారు. ఎకరాల భూములు దానమే ఇస్తారు. ఆర్థికం మరలా అప్పుడు అర్పణమే. అనవసర ప్రసంగాలు కట్టిపెట్టు. నీకు చేతనైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతపట్టు. అతి తెలివి ప్రదర్శన చెయ్యకు మిస్టర్ కంచె ఐలయ్య. నీకు సద్విమర్శయ్యేది మిమ్మల్ని గౌరవిస్తూనే. లేదా నీకు ముసుకేసి స్పైడర్ మ్యాన్ చేస్తారు. జాగ్రత్త. ముడ్డికి తారాజువ్వ కట్టగలరు. సీసీమని శిశింద్రిలా చీదేస్తావు. భౌతికవాద చలనంగా బ్రతుకు. అదే మెతుకు. తోడు దొంగల యాజకత్వం. చర్చిలో ఒకరోజు కట్టు బానిసలను చేసుకుని హత్యలు, అత్యాచారాలు, ఎన్ని నరమేధాలు జరిపించినవో మీకు తెలీదా? యుగోస్లేవియా వెళ్ళావు కదా, కనిపించలేదా నీకు అక్కడ? ఈ దుర్మార్గాలు నేటికి చర్చిల్లో అక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి. ఆధునీకరణ ఇచ్చబడ్డవి అంతే ముసుగులుగా. ఆర్థిక స్థిరత్వం ఏది అవమానాన్ని తొలగించలేదు. కులం వెట్టున్నా వేటాడుతుంది, గాయం చేస్తూనే ఉంటుంది ఘాటుగా. నిన్ను వేదనకు గురి చేయకపోతే అది వేదమే కాదు. మనుస్మృతి దుర్మార్గ సనాతన పేరిట సాడిజమే కాదు. చూస్తున్నావుగా ఎంతటి స్లావరీ కట్టుబానిసలను చేసుకుని హింసించారో. చర్చలు కట్టించుకోవడానికి, వాళ్ళకు పనులు చేయించుకోవడానికి. ఇక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా. గుడిసేటి దుశ్చర్యలు, అనాగరిక అకృత్యాలు. నా మాటలను మీరు తప్పుపడితే అంబేద్కర్ని, వాళ్ళ గురువైన జ్యోతిరావు పూలేని అవమానించినట్టు, కించపరిచినట్టు గుర్తుపెట్టుకోండి, మరవకండి. గుడిసెని గుడిసేశారు, గుడిసేటిదిగా మార్చేశారు.
గుడిసేటి పదం శబ్దాన్ని వేరేగా చూపిస్తావా గుడిసెట్ అంటూ పదాలతో అంత అధ్యయనం చేస్తున్నావా నువ్వు? ప్రతి పదం శబ్దంలో క్షుణ్ణంగా 25 ఇయర్స్ నుంచి అధ్యయనం చేస్తున్నా. సరికొత్త పరిశీలన నాది. కాలాన్నే నేను. కాలమైన శీలమైన సాధు శిల్పాలం మనమని మరవకండి. ఇది గంధర్వుని కలం, తత్విక యక్షగణం, తర్వాతే వాల్తీరణం, సాంసీ తక్షకులమైనను అయినా ఆధునిక వెట్టి చాకరి వివక్షకు మోకరిల్లుతానంటే హింద్రుడామేన్. కాగితాలు పుట్టాక యేసు ప్లస్ క్రీస్తు పాత్రల పుట్టుకకు శుభాకాంక్షలు. క్రిస్మస్. పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తు చేయడం. దట్స్ అవర్ మై ఫేట్ అండ్ మైండ్ ఇట్. బోత్ ఆఫ్ బీ కేర్ఫుల్. ASK మౌర్య, ఇండియా.